ప్రకృతి ఒడిలో దాగిన ఒక అందమైన నిశ్శబ్ద గ్రామం ధర్మవరం. ధర్మవరానికి ఆనుకుని ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవి అవతల పట్టణంలో ప్రతి వారం సంత జరుగుతుంది. ఆ ఊరి ప్రజలంతా సంతకు వెళ్లి వస్తువులు కొనుక్కొని వస్తుంటారు. ఒక ఏడాది విపరీతమైన వానలకు అడవిలోని కాలిబాట కొట్టుకుపోయింది. దాంతో కాస్త దూరమైన ప్రజలు మరో కొత్త మార్గం మీదుగా వెళ్ళసాగారు. ఒక వారం రామయ్య అనే రైతు ఎరువుల కోసం సంతకు వెళ్ళాడు. బస్తాల బరువు ఎక్కువగా ఉండడంతో దగ్గర దారిలోనే ఇంటికి వెళ్ళాలనుకున్నాడు. కాలిబాట జాడులు వెతుక్కుంటూ అడవిలోకి ప్రవేశించాడు. కొంత దూరం వెళ్లేసరికి ఆ దారి రెండుగా చీలినట్టు కనిపించడంతో చుట్టూ చూడసాగాడు. అయోమయంతో ఉన్న రామయ్యను దూరం నుండి ఒక పిల్లనక్క గమనిస్తూ ఉంది. ఇంతలో ఆ పిల్లనక్క రామయ్య దగ్గరికి చేరుకుని, "ఎవరు నువ్వు? ఏం వెతుకుతున్నావు?" అంటూ రామయ్యని ప్రశ్నించింది. నక్క జిత్తులు తెలియంది ఎవరికి అని మనసులో అనుకుని, "నీ పని నువ్వు చూసుకో" అంటూ దాన్ని గద్దించి ముందుకు కదిలాడు రామయ్య. అంటూ హెచ్చరించిందా పిల్లనక్క. మోసకారి మాటలు నమ్మే మనిషిని కాదంటూ నిర్లక్ష్యంగా ముందుకు సాగాడు రామయ్య. ఇంతలో పిల్లనక్కని వెతుక్కుంటూ వచ్చిన తల్లినక్కకి విషయం అర్థమైంది. అతడి వెనకే వెళ్ళాయి తల్లి పిల్ల. అవి ఊహించినట్లుగానే కొద్ది దూరంలో రామయ్య ఊబిలో దిగబడ్డాడు. "కాపాడండి, కాపాడండి" అంటూ కేకలు వేయసాగాడు. పక్కనే ఉన్న మర్రి ఊడలను రామయ్య చేతికి అందేలా విసిరాయా నక్కలు. వాటి సాయంతో బయటపడిన రామయ్య నక్కలకు కృతజ్ఞతతో చేతులు జోడించి నమస్కరించాడు. అప్పుడు తల్లి నక్క, "బుజ్జి, మన మీద జిత్తులు మారి అనే ముద్ర పడింది. దాంతో మనం చెప్పేది ఎంత నిజమైనా ఎవ్వరూ నమ్మరు. అందుకే ఒకసారి అబద్ధమాడినా, మోసం చేసినా మరోసారి ఎవ్వరూ నమ్మరు. ఒకవేళ నమ్మినా ఆ బంధం గతంలో మాదిరి అంత బలంగా ఉండకపోవచ్చు. నమ్మకాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది." ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు కామెంట్.